ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలు కావటం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. కొందరైతే ఇప్పటికే టీడీపీ గూటికి చేరుకున్నారు. 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ సభ్యులు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు వీరి బాటలోనే నడవనున్నారని తెలుస్తోంది. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుందని సమాచారం అందుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ సన్నిహిత నేతగా ముద్రపడిన ఉదయభాను వైఎస్ఆర్ మరణాంతరం జగన్తోనూ సన్నిహితంగానే మెదిలారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశించిన ఉదయభానుకు నిరాశే ఎదురైంది. దాంతో అప్పుడే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి కేవలం 15 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారం కోల్పోయాక ఉదయభాను యాక్టివ్గా కనిపించడం లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం సామినేని దూరంగా ఉన్నారు. పార్టీ మారాలనే నిర్ణయంతోనే వైసీపీ కార్యక్రమాల్లో ఉదయభాను యాక్టివ్గా పాల్గొనడం లేదని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు వైసీపీలో ఉంటే ఎమ్మెల్యేగానే మిగిలిపోతాననే ఆలోచనతోనే ఆయన పార్టీ మారాలని చూస్తున్నట్లు సమాచారం. సామినేని ఉదయభానుకు మెగా ఫ్యామిలీతో రిలేషన్ ఉండడంతో జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన చేరికపై జనసేనలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సామినేని ఉదయభాను జనసేనలో చేరితే చాలామంది నేతలు పార్టీని వీడతామని హెచ్చరిస్తున్నారు. గతంలో సామినేని ఉదయభాను జనసేన పార్టీ నేతలను అణిచివేయాలని చూశారని, అలాంటి నేతను ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ జనసేన కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. జనసేన నుంచి నిరసన వ్యక్తం కావడంతో సామినేని ఉదయభాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.